బుధవారం కాబట్టి మనం బుజ్జాయి కథ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. నేను కథ అయితే చెప్తాను, కానీ దానికి తగిన టైటిల్ ఏంటో మీరే కామెంట్ చేయాలి. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ పెద్ద చెట్టు మీద ఒక కాకి నివసిస్తూ ఉండేది. అదే చెట్టు కింద ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఒక పాము ఉండేది. రోజు ఆహారం కోసం కాకి బయటికి వెళ్ళినప్పుడు పాము చెట్టు మీదకి వచ్చి కాకి గుడ్లను తినేసేది. కాకి తిరిగి వచ్చి చూసేసరికి గుడ్లు ఉండేవి కాదు, చాలా బాధపడేది. ఎలాగైనా ఈ పాము పీడ వదిలించుకోవాలనుకొని కాకి చాలా ఆలోచించింది. ఒకరోజు కాకి ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు పక్క రాజ్యపు యువరాణి తన చెలికత్తెలతో స్నానం చేయడానికి తన కొలను దగ్గరకు వచ్చింది. తన విలువైన హారాల్ని బట్టలని తీసి కొలను ఒడ్డున వదిలేసి తన స్నానానికి వెళ్ళింది. ఇది చూసిన కాకికి ఒక ఐడియా తట్టింది. అదేంటంటే యువరాణి హారాల్లో ఒక హారాన్ని తీసుకొని తిన్నగా తను నివసించే చెట్టు వైపుకి వెళ్ళసాగింది. ఇది చూసిన రక్షక భటులు కాకిని వెంబడించారు. ఈ కాకి ఈ హారాన్ని తిన్నగా తీసుకెళ్ళి తన చెట్టు కింద ఉన్న పాము పుట్టలో వేసింది. అది చూసిన రక్షక భటులు ఆ పాము పుట్టని కూల్చేయగా అడ్డొచ్చిన పాముని చంపేసి హారాన్ని తీసుకెళ్లారు. పాము పీడ విరగడైపోయిందనుకున్న కాకి చాలా సంతోషించింది. సో గైస్, పిల్లలు, ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏంటంటే ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుంచి అయినా తప్పించుకోవచ్చు. సో ఎన్ని ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా టెన్షన్ పడకుండా, ప్యానిక్ అవ్వకుండా కూల్గా ఆలోచించి వచ్చిన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అలాగే నా స్టోరీ నచ్చింది కదా, అలాగే నా టైటిల్, ఈ స్టోరీ టైటిల్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపు మనం గురువారం గుమగుమలాడే వంటల్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ పిల్లలు.